పాల్గొన్నారు. డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో ప్రజలతో చాయ్ పే చర్చలో పాల్గొని ప్రజా సంఘాల నేతలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక ఆక్వా రంగంలో సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోడీకి వివరించారని మాధవ్ తెలిపారు. 78 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. భీమవరంలో అమృత్ పథకం అమలు, న్యూ మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తామని తెలిపారు మాధవ్. సంబంధించిన ఆక్వా సంబంధించిన అంశాన్ని మనం చెప్పడం జరిగింది. నాకు ఒక అవకాశం దొరికింది నరేంద్ర మోడీ గారిని కలవడానికి. వెంటనే మోడీ గారు అడిగారు, ఏంటి ఆంధ్రాలో టారిఫ్స్ గురించి అనుకుంటున్నారంటే, మా వాళ్ళు నేను అప్పుడే బాపట్లో కొంత ఆక్వా రైతులు కలవటం జరిగింది. వాళ్ళు అలాగే ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించిన వాళ్ళు కలిసి, ఇందులో ఎంపేడా నుంచి కూడా ఫోన్ వచ్చింది, మీరు ఒకవేళ కలిస్తే చెప్పండి అని చెప్పి. ముఖ్యంగా 5,000 కోట్ల రూపాయల సరుకు ఇవాళ సముద్రంలో ఉంది. మన వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. ఆత్మ నిర్భర్ భారత్గా దేశం నిలబడాలి. స్వయం సమృద్ధి భారత్ అవ్వాలి. మరొకసారి స్వదేశీ ఉద్యమం ప్రారంభించాలని చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. ఆ విధంగా సెల్ఫ్ రిలయంట్ ఇండియా అవ్వాలి అంటే మన మార్కెట్ మనమే శాసించాలి. మనమే నిర్మాణం చేసుకునే వ్యవస్థ ఒక 6 నెలలు ఓపిక పడితే తప్పకుండా పెద్ద మార్పు తీసుకురాబోతున్నానని చెప్పి ఆయన చెప్పిన తీరు మనందరికీ కూడా ఆదర్శం. ఇక రైల్వే జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. వందే భారత్ నర్సాపురం వరకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్డ్, తాడేపల్లిగూడెంలో వందే భారత్ హాల్డ్, అరుణాచలం రైళ్లు సర్వీసులు రెగ్యులర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు శ్రీనివాస్ వర్మ. రాష్ట్ర రహదారులకు ఏ విధంగా డబ్బులు తీసుకురాగలం అనేటువంటి విషయాల మీద, అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే చెన్నై నుంచి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ ఉందో అది నర్సాపూర్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది. వారం 10 రోజుల్లోపు దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. అత్తిల్లో ఏదైతే ఎక్స్ప్రెస్, ఒక ఎక్స్ప్రెస్ కూడా ఆగట్లే అత్తిల్లో. పూర్వాన్ని సర్కార్ కానీ, శేషాద్రి కానీ, లేకపోతే విశాఖ కానీ అత్తిల్లో ఆగాయి. అదొకటి, అది 2 కూడా మన అప్రూవల్ చేసాం. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వందే భారత్ ఉందో దానికి కూడా తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఆఫైల్ కూడా రెడీ అవుతుంది రైల్వేకి సంబంధించి. ఇప్పుడు అరుణాచలానికి ఒక ట్రైన్ వేస్తాం ఎక్స్పెరిమెంట్లుగా 3 నెలలని. దాన్ని మళ్ళీ ఇంకో నెల అడిషనల్గా అప్రూవల్ తీసుకున్నాం. దాన్ని రాబోయే రోజు కూడా అరుణాచల్ ఎక్స్ప్రెస్ కంటిన్యూ